ఏమన్నా అంటే సోలో రిలీజ్ డేట్ దొరకట్లేదు అంటూ ఉంటారు నిర్మాతలు. కానీ కొన్నిసార్లు దొరికిన సోలో డేట్స్ను మాత్రం అలా వదిలేస్తూ ఉంటారు. ఈ వారం అదే జరుగుతోంది. ఒక్కటంటే ఒక్క క్రేజీ సినిమా కూడా జూన్ 26న థియేటర్లలోకి రావట్లేదు. దాంతో వచ్చిన ఈ గోల్డెన్ ఆపర్చునిటీని పాత సినిమాలే యూజ్ చేసుకుంటున్నాయి. మూకుమ్మడి దండయాత్ర చేస్తున్నాయి. గత వారం విడుదలైన మా ఇంటి బంగారం సినిమాకు మరో వారం దొరికేసింది. ఈ వీక్ సినిమాలేవీ లేకపోవడం సమంత మూవీకి కలిసొచ్చే విషయం. ఎలాగూ జనాల్లోకి వెళ్ళింది కాబట్టి రెండో వారం కూడా బంగారానికి వసూళ్లు బానే వచ్చేలా ఉన్నాయి. ఈ శుక్రవారం పరిస్థితి మాత్రం మరింత దారుణంగా ఉంది. అఖిల్ లెనిన్ జూన్ 26 నుంచి వాయిదా పడ్డాక దాన్నెవరూ క్యాష్ చేసుకోలేకపోయారు. లెనిన్ రాత్రికి రాత్రే వాయిదా వేయలేదు. 10 రోజుల ముందే చెప్పారు నిర్మాతలు. అయినా కూడా జూన్ 26న ఏ సినిమా రావట్లేదు. దాంతో పాత సినిమాలే తీసుకువస్తున్నారు బయర్లు. మహేష్ బాబు ఒక్కడితో పాటు పవన్, గబ్బర్ సింగ్, రాజ్ తరుణ్ సినిమా చూపిస్తామా లాంటి పాత సినిమాలు ఈ వారం మరోసారి థియేటర్స్లోకి వస్తున్నాయి. ఇక హనుమాన్ను 3Dలో రిలీజ్ చేశారు. ఈ వారం తెలుగులో కొత్త సినిమాలేవీ లేవు, కానీ హిందీలో మాత్రం వెల్కమ్ టు జంగిల్ విడుదల కానుంది. జూన్ 26న విడుదలవుతున్న ఈ చిత్రంలో సగం బాలీవుడ్ నటించింది. అక్షయ్ కుమార్ మెయిన్ హీరోగా నటించిన ఈ చిత్రం వెల్కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తుంది. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. మొత్తానికి ఈ వారం హిందీ సినిమాతోనే సరిపెట్టుకోవాలిక.